తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్నం స్కెచ్ వేశారు అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023లో వైసీపీ అధినేతను ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచే శ్రీధర్ రెడ్డి మీద స్కెచ్ సిద్ధమైంది. ఈ విషయం ఆలస్యంగా ఓ వీడియో ద్వారా ఇటీవల అరెస్ట్ అయిన కిలేడి ఫోన్లో దొరికిన వీడియో ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. శ్రీధర్ రెడ్డి వైసీపీ అధినేతను ధిక్కరించి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్నాడో శ్రీకాంత్ ఆదేశాలతో నెల్లూరు సిటీకి చెందిన 5 రౌడీ షీటర్లు మందు తాగుతూ శ్రీధర్ రెడ్డిని లేపేస్తే కోట్ల రూపాయల ఆఫర్ ఉంది, మీరంతా సిద్ధమేనా అని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్న వీడియో ఒకటి కిలేడి ఫోన్ నుంచి పోలీసులు వెలికి తీశారు. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డిని ధిక్కరిస్తే వివేకానంద రెడ్డి మీద గనక ఎలాగైతే పొడిచి చంపారో అలాంటి గతే పడుతుంది అనే సంకేతాలు ఇవ్వడానికే శ్రీధర్ రెడ్డిని స్కెచ్ చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీధర్ రెడ్డిని ఎత్తేస్తే అక్కడ వైసీపీ కిలేడికి టికెట్ ఇస్తుందని కూడా వారు ఆశించారు. రౌడీ షీటర్ల తరపున ఒక ఎమ్మెల్యే ఉంటే మనకు అండగా ఉంటుంది, కోట్ల రూపాయల ఆస్తులు కూడా జమేసుకోవచ్చు అనే స్కెచ్ నడిచింది. అయితే వైసీపీ పెద్దల ఆదేశాలు లేకుండా, వారి అభయం లేకుండా కేవలం రౌడీ షీటర్లు ఒక ఎమ్మెల్యేని ఆల్రెడీ అప్పటికే ఆయన ఎమ్మెల్యే అలాంటి స్థాయి ఉన్న నేతని చంపడానికి స్కెచ్ వేశారు అంటేనే అనేక అనుమానాలకి దారితీస్తాం. ఎవరైతే పెంచి పోషించారో ఆ పామే శ్రీధర్ రెడ్డిని కాటేసేందుకు కొందరు వ్యక్తులు ప్రోత్సహించారు అనేది స్పష్టమవుతా ఉంది. శ్రీధర్ రెడ్డిని ఎత్తేస్తే సీటు నీదే అని హామీ ఇచ్చారట శ్రీకాంత్కి. దాంతో కొంతమంది రౌడీ షీటర్లను రంగంలో దింపాడు. మీరు చూసుకోండి, నేను ఒకవేళ జైల్లో ఉన్నా ఎవరైతే కిలేడి ఉన్నారో ఆమెకి సీట్ వస్తుంది, అక్కడ గెలుస్తుంది, ఎమ్మెల్యే అవుతుంది, హోమ్ మినిస్టర్ కూడా అవుతుంది, మీకేం బాధ లేదు, బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని వారికి అభయం ఇచ్చి పెద్ద ఎత్తున డబ్బు ముట్ట చెప్పి శ్రీధర్ రెడ్డిని లేపేసే కార్యక్రమానికి పెద్ద స్కెచ్చే వేశారు. అయితే అంతలోనే ఎన్నికలు రావడంతో అది వాయిదా పడిపోయింది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం, మరోసారి ఎమ్మెల్యే గెలవడంతో ఆ ప్లాను అలా ఆగిపోయింది. లేదంటే శ్రీధర్ రెడ్డి ఈ పాటికే వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు అనేది ఇప్పుడు మీడియాలో నడుస్తున్న కథనం. ఈ కిలేడి ఫోన్లో అనేక భయంకరమైన వీడియోలని పోలీసులు గుర్తించారు. రాబోయే రోజుల్లో అవి మీడియాలో సంచలనంగా మారబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక వీడియో మాత్రమే రిలీజ్ అయింది. రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారబోతున్నాయి. కొందరు కీలక వ్యక్తులు కూడా జైలుకు పోబోతా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం.